అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. చాలామంది కామెంట్ సెక్షన్లో సెక్యూర్ లాగిన్ గురించి మీకు ఏమైనా తెలిస్తే వీడియోలు చేయగలరు అని కోరడం జరిగింది. వారి కోరిక మేరకు సెక్యూర్ లాగిన్ చూడడం, కొద్దో గొప్ప వాటికి సంబంధించిన సమాచారం నేర్చుకోవడం జరిగింది. దాని గురించి వీడియోలు తీసే ప్రయత్నం అయితే చేస్తాను. అందులో భాగంగా ముందుగా ఒక చిన్న వీడియోని చేస్తానండి. మీకు అందరికీ ఇది నచ్చితే లైక్ చేయండి, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే సెక్యూర్ లాగిన్లో ఎస్టిమేషన్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఈ విధంగా సెక్యూర్ లాగిన్ ఓపెన్ చేయగానే మనకు హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మనకు కొన్ని ఇంపార్టెంట్ కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ MGNREGA వర్క్స్, డ్రాఫ్ట్ ఎస్టిమేషన్, యాక్చువల్ ఎస్టిమేటు, ఏఎస్ అప్రూవ్డ్ అంటే అడ్మిన్ శాంక్షన్ అప్రూవ్డ్ అని, టీఎస్ అప్రూవ్డ్ అంటే టెక్నికల్ శాంక్షన్ అప్రూవ్ అని, ఇలా చాలా ఉంటాయి. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. ఇప్పుడు ఒక వర్క్ ఐడికి సంబంధించిన ఎస్టిమేషన్ని ఏ విధంగా జనరేట్ చేసుకుంటాము అనేది చూపిస్తానండి. మీరు ఏదైతే వర్క్ ఐడికి ఎస్టిమేషన్ జనరేట్ చేయాలనుకుంటున్నారో ముందుగా ఆ జీపీకి సంబంధించిన టీఎస్ యొక్క లాగిన్ని ఓపెన్ చేసుకుంటారు. అది తెలుసు. హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఆ వర్క్ ఐడిని ఇక్కడ సెర్చ్ చేసుకోవాలండి. సెర్చ్ ఆప్షన్లో మనకి ఈ విధంగా వర్క్ కనబడుతుంది. ఒక్కొక్కసారి మనకు ఇక్కడ మీరు టైప్ చేసిన వర్క్ ఐడి కనబడదండి. కానీ ఎటువంటి టెన్షన్ వద్దండి. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఈ సెర్చ్ ఆప్షన్ పక్కన ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందండి. ఇక్కడ మీరు 2022-23 ఫైనాన్షియల్ సెలెక్షన్ చేసుకున్నారు. ఇక్కడ వర్క్ ఐడిని సెర్చ్ చేస్తున్నారు అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ వర్క్ ఐడి లేదు అని గుర్తుంచుకోండి. వెంటనే మీరు మరి ఒక ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్షన్ చేసుకొని మీకు సంబంధించిన వర్క్ ఐడిని సెర్చ్ చేయాలండి. ఇక చూడండి, ఇప్పుడు నేను ఈ టైప్ చేసిన వర్క్ ఐడి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ దండి. కాబట్టి ఇక్కడ మనకు నో వర్క్స్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఎందుకు? 2021-22 ఫైనాన్షియల్ సెలెక్షన్ చేసుకున్నాను కాబట్టి. అదే ఇప్పుడు చూడండి 22-23 సెలెక్షన్ చేసుకుంటే మనకు వర్క్ ఐడి డిస్ప్లే అవుతుంది. ఓకేనండి. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు ఏఎస్ అప్రూవ్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి మనము ఆ వర్క్ ఐడికి సంబంధించిన 6 డిజిట్ నెంబర్ని టైప్ చేసి సెర్చ్ ఆప్షన్లో సెర్చ్ చేయండి. ఆ వర్క్ ఐడి మీద క్లిక్ ఇచ్చి ఆ ఎస్టిమేషన్కి సంబంధించిన ఏఎస్ అప్రూవ్డ్ ఎస్టిమేట్ అని వర్క్ కోడ్ అండ్ ఫైల్ ఐడితో సహా మనకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. ఇందులో సెకండ్ ఆప్షన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎస్టిమేషన్ అని ఉంటుందండి. ఇక్కడ డిపిఆర్ అని ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి అబ్స్ట్రాక్ట్ అని ఒక మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్లో ప్లీజ్ సెలెక్ట్ ది కంటెంట్స్ ఫర్ ది అబ్స్ట్రాక్ట్ అని ఉంటుందండి. మనము ఇందులో ఎస్టిమేషన్ జనరేట్ చేయాలి కాబట్టి డీటెయిల్డ్ ఎస్టిమేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి జనరేట్ అబ్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. మనకు ఒక ఎస్టిమేషన్ జనరేట్ అవుతుందండి. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఇచ్చి సేవ్ యాజ్ ఎ పీడిఎఫ్ అనే ఆప్షన్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ పోర్ట్రేట్లో మనం ఆప్షన్ తీసుకుంటే మనకు ఎస్టిమేషన్ పోర్ట్రేట్లో నీట్గా వస్తుందండి. సేవ్ అని క్లిక్ ఇవ్వండి. మనకు ఎస్టిమేషన్ నెంబర్ ఫైల్ ఐడితో సహా మనకు జనరేట్ అవుతుందండి. ఆ ఫైల్ ఐడి ఇంకా జాగ్రత్తగా మనకు స్పెసిఫిక్గా ఉండాలి అంటే దాని పక్కన డాష్ ఇచ్చి ఆ ఎస్టిమేషన్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ అది ఏ ఊరిది అనేది కూడా రాసుకొని మనము ఫైల్ సేవ్ చేసుకుంటే మనకు బాగా ఉంటుందండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం. ఈ విధంగా మనము సెక్యూర్ లాగిన్లో ఒక ఎస్టిమేషన్ని జనరేట్ చేయు విధానం అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ రిపోర్ట్స్ గురించి ఎప్పటికప్పుడు మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.